హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సండే కావటాన్ని బట్టి కొంచెం వ్యక్తిగత పనులను బట్టి ఈరోజు కొంచెం అప్డేట్స్ ఇవ్వటం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏమీ అనుకోకండి. సో ఈరోజు వివరాల్లోకి వెళ్ళినట్టయితే సర్కారు చర్యతో సందేహం ఏర్పడుతుంది. ఏపీలో కొత్త కొలువులు లేనట్టేనా? ఎస్ఆర్సీతోనే సరిపెట్టుకోవాలా? జీతాలు పెంచమంటే ఈ పురస్కారాలు ఎందుకు? 1000కి పైగా బడుల్లో ఒక్క టీచర్ కూడా లేరట. మరి 7 ఏళ్ల తర్వాతే కారుణ్య నియామకమా? ఇదెక్కడ మాట? సో ఇటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ నొక్కి అలాంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము చేసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ టైంలో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంత మాత్రం కదా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో విషయంలోకి వెళ్ళినట్లయితే ఏపీలో కొత్త కొలువులు లేనట్టేనా? ఎస్ఆర్సీతోనో సరిపెట్టుకోవాలా? సో మ్యాటర్లోకి మనం వెళ్ళి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో వస్తాయన్నటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి ఆశలు అడియాశలు అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో దీని గురించి నిన్న కూడా మనం చర్చించుకున్నాం. అయితే విభజనతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వాలు పాటుపడతాయని వేడుకలతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు నేటికి ఖాళీ కడుపుతోనే నిరీక్షించడం దురదృష్టకరం. అయినా ఏదో ఒక రోజు ప్రభుత్వం కొత్త కొలువు నోటిఫికేషన్ జారీ చేస్తుందనేటువంటి ఆశతోటి రోజులు గడుపుతున్న వారికి చివరికి నిరుత్సాహమే ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగుల కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. కొలువులతో భవిష్యత్తు అనేవారు చాలామంది ఉన్నారు. పెళ్లి, జీవితంలో స్థిరపడటం లాంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అయితే ఏపీలో కొత్త సర్కారు కొలువులు లేనట్లేనని తెలుస్తోంది. ఏపీలో కొత్త సర్కారు కొలువులు లేనట్లేనని తెలుస్తోంది. ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక విభాగం, స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేయడంతో దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అంటే ఈ స్టాఫ్ రివ్యూ కలెక్షన్ ఏంటంటే, ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల వారి యొక్క మరి పునఃపరిశీలన చేయడం జరుగుతుంది. అంటే ఏ శాఖకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఉంటే అసలు అంతమంది అవసరం ఆ శాఖలో పనిచేయడానికి, మరి ఎక్కువ మంది ఉన్నారా, సో తక్కువ మంది ఉన్నారా, ఈ మొత్తం విశ్లేషణ ఈ స్టాఫ్ రివ్యూ కమిషన్ అనేది ఏర్పాటు అంటే రివ్యూ చేసేసి మొత్తం అప్డేట్ అంతా కూడా సీఎంకి అందజేస్తుంది అనమాట. అయితే గతంలో కూడా దీని గురించినటువంటి 1990లో కూడా దీని గురించినటువంటి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగానే చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 1,35,000 మంది ఉద్యోగుల యొక్క పరిస్థితి గమనార్హం అయిపోయింది. చాలా సంవత్సరాల పాటు ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేక అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నిరుద్యోగులు. మళ్ళీ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడబోతుంది అనేటువంటి సందేహం అనేది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కమిటీ ద్వారా మరి ఏం చేయబోతుంది అనేటువంటి ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలైనా? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం చేపట్టిన పాదయాత్రలో నిరుద్యోగులు, వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తానని ప్రకటించడంతో అఖండ మెజారిటీతో విజయం సాధించారనేది వాస్తవం. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించి మహాపాదయాత్ర చేపట్టిన తదనంతరం పదవి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్త జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరో కొలువులు ఏర్పడలేదనేది వాస్తవం. దీంతో సందేహాలు సహజంగానే వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పునఃసమీక్ష కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో సిబ్బంది నియమించేందుకు వీలుగా 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ విధంగా మరి మనం చూస్తే 1990లో కూడా ఆ విధంగానే జరగటం జరిగింది. ఏంటంటే ఆ సమయంలో కొత్తగా కంప్యూటర్లు వచ్చినాయి ప్రభుత్వ కార్యాలయాల్లోకి. కంప్యూటర్ల గురించి మనకు తెలిసిందే కదా, కంప్యూటర్లు వస్తే పని భారం చాలా వరకు తగ్గిపోతుంది. అంటే 2-3 చేసేటువంటి పని ఒక వ్యక్తి కంప్యూటర్లో ఈజీగా చేసేయచ్చు అనమాట. సో దాన్ని బట్టి మరి సిబ్బంది ఎక్కువగా ఉండటాన్ని మరి ఆలోచన చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు కానీ భారతదేశం అంతా కూడా ఆలోచన చర్చ మొదలైంది అప్పుడు. సో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆ పునఃసమీక్ష మరి ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 1,35,000 మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని, అంటే కంప్యూటర్లు రావటాన్ని బట్టి వాళ్ళు అదనంగా ఉన్నట్లుగా అర్థమైందనమాట. సో అంటే పని భారం తగ్గి ఉద్యోగులు ఎక్కువయ్యారు అన్నట్లు. సో అయితే అప్పట్లో ఏం చేశారంటే మరి ఉద్యోగాల నుంచి తీసేస్తారనేటువంటి వార్తలు చాలా హైప్ వచ్చింది అప్పుడు. కానీ మరి వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయకుండా వాళ్ళని అట్లాగే ఉంచారు.
బట్ ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకా వాళ్ళ ప్లేసుల్లో. సో ఎక్కువ సిబ్బంది ఉన్నటువంటి వారు వాళ్ళ కాలాన్ని ముగించుకొని రిటైర్మెంట్ అవుతూనే ఉన్నా కానీ ఇంకా ఆ ప్లేసుల్లో రీప్లేస్ అనేది మాత్రం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నారనే అభిప్రాయంలోకి ప్రభుత్వం వచ్చింది కాబట్టి. మరి జగన్ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత 1,37,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు నియమించింది. ఇతరత్ర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సెలవు పలికింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగపత్యాలు పెంచాలి. సో దానికి సంబంధించి కూడా చెల్లింపులు చెల్లించడానికి సర్కారు ప్రతి గవర్నమెంట్ పోస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులకి డబ్బులు ఇవ్వడానికి తలమునకలైపోతామంటే ఇప్పుడు 2 ఏళ్ల పీరియడ్ ముగుస్తున్నటువంటి ఈ సమయంలో గ్రామ వార్డు సచివాలయాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పుడు కూడా మరి ఇప్పుడు ఉద్యోగుల పునఃసమీక్ష విభాగంతో ఏర్పాటు చేసేటువంటి పద్ధతి కొత్త కొలువులకు మంగళం పలుకుతారనేటువంటి అభిప్రాయం ఉద్యోగంలో కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఈ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా భయపడుతూ ఉన్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే అత్యవసరమైనటువంటి విభాగాలు కొన్ని ఉంటాయి. విద్య, రక్షణ, వైద్యం ఇట్లాంటి, అంటే టీచర్ పోస్టులు లేదా పోలీస్ పోస్టులు లేదా హాస్పిటల్ సిబ్బంది ఇటువంటి వాటిలో మాత్రం ఎటువంటి కోతలు తగ్గింపులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి అత్యవసరమైనటువంటి కాబట్టి, తప్పనిసరి కాబట్టి టీచర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు, పోలీస్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు, వైద్య సిబ్బంది గురించి చదువుకునేటువంటి వారు వాళ్ళు మాత్రం కొంచెం ధైర్యంగా ఉండొచ్చనే చెప్పుకోవాలి. ప్రిపరేషన్ అయితే ఏ విధంగానూ ఆపకండి, అది కంటిన్యూ మాత్రం చేయండి. ఆపకుండా ప్రస్తుతానికి అభిప్రాయాలే కానీ ఇవన్నీ జరగబోయేది ఏంటి అనేది మనం చూడాల్సిందే. సో జీతాలు పెంచమంటే పురస్కారాలు ఎందుకు? సో మనం విన్నాం ఆల్రెడీ మొన్నటి దినాన సీఎం గారు మరి వాలంటీర్లకి పురస్కారాలు ఇవ్వండి, బ్యాడ్జ్లు ఇవ్వండి, సేవారత్న అని అట్లాగా బిరుదులు ఇచ్చేసి మరి 30,000 రూపాయలు నగదు ఇవ్వండి ఇట్లాగా అని చెప్పడం జరిగిందనమాట. ఒక నియోజకవర్గానికి 5గురిని సెలెక్ట్ చేసి అలాగే ఇవ్వమని. అయితే వాలంటీర్లు ఏమంటున్నారంటే మేము శాలరీలు పెంచమని చెప్తే మాకెందుకండి ఈ జీతాలు, ఈ పురస్కారాలు ఇవన్నీ మాకెందుకు, అవన్నీ అది కూడా ఒక నియోజకవర్గంలో 5గురు అంట, మరి మిగిలిన లక్షలాది మంది ఏమైపోవాలి? సో అది మాకేం అక్కర్లేదు, శాలరీలు పెంచమంటే జీతాలు పెంచమంటే అవన్నీ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలోనే దాన్నే ఒక ఆయుధంగా చేసుకొని టీడీపీ ఉంటుంది, మేము అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్కి కూడా 18,000 జీతం ఇస్తామంటూ మరి మాట్లాడటం అయితే జరిగిందనమాట. కాబట్టి మరి ఈ సమయంలో ఈ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల స్థాపకులైనటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. సో ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ ఏంటంటే 1000కి పైగా బడుల్లో ఒక్క టీచర్ కూడా లేరు. కొన్ని చోట్ల 5 వరకు ఒక్కరితోనే బోధిస్తూ ఉన్నారు. ఇది నిజంగా వాస్తవం అండి. చాలా మేరకు చూస్తే మరి టీచర్లు తక్కువగానే ఉన్నారు. నేను కొన్ని స్కూల్స్ కూడా ప్రత్యేకంగా గమనించినప్పుడు కేవలం 2 టీచర్లే ఉంటారు. 5 తరగతుల వరకు కూడా అక్కడ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. కొన్ని హై స్టాండర్డ్స్ అంటే అప్పర్ ప్రైమరీ వాటిలో కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం తక్కువ సిబ్బంది ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది. మరి దీని గురించి మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకొని మరి భర్తీ ప్రక్రియ అనేది చేపట్టలేదనేది మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే అన్నమాట. అయితే త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసినటువంటి వార్తలు గతంలో వచ్చాయి. లిమిటెడ్ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి ఇట్లాగా 1 by 1 నిర్వహిస్తాం అనేటువంటి వార్తలు గతంలో వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ కారణంగా పోస్ట్ పోన్ అయినటువంటి మాట మాత్రం అయితే వాస్తవమే. కానీ మరి ఈ సమయంలోనే మరి ఇయర్ కూడా కంప్లీట్ వస్తుంది. మే నెలలోనే ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు 10th క్లాస్ వీళ్ళకి అందరూ కూడా. మరి ఇంకా ఈ నోటిఫికేషన్, ఈ ఎలక్షన్స్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉండగా, మరి స్కూల్స్ అయితే జరుగుతున్నటువంటి తరుణంలో మరి ఎటువంటి ఆలోచన తోటి మరి స్కూల్స్ మరి నెట్టుకు రావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ విధంగా మరి 250 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు, కానీ టీచర్లు లేరు. 14 పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా బదిలీ అయ్యారు. ఆ స్థానాల్లో ఎవరు రాలేకపోయారు. చిత్తూరు జిల్లాలో 34 బడులకు ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. 69 పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. నెల్లూరులో, గుంటూరులో కూడా 13 పాఠశాలలో ఒక్కరు కూడా లేరు. కృష్ణాలో 29, విశాఖపట్నంలో 75 బడులు తాత్కాలిక సర్దుబాటుతోనే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇట్లాగ మనం చూసుకుంటే ఎన్నో అవకతవకలు ఉన్నాయి. సో దీని గురించి కొంచెం ప్రభుత్వం స్పందించి మరి త్వరగా ఆ భర్తీ తీసుకుంటే, అంటే నోటిఫికేషన్స్ ఇచ్చేసి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తే నిరుద్యోగులకు చాలా సహాయం చేసినటువంటి వారు అవుతారు. విశేషంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మరి ఎంతో ప్రయోజనకరంగా జరిగించినటువంటి వాళ్ళు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యమైతే లేదా చనిపోతే
7 ఏళ్ల తర్వాతే కారుణ్య నియామకమా, పైగా 7 ఏళ్ళు సర్వీసు మిగిలి ఉండాలా, అదేమి నిబంధన అంటూ హైకోర్టు ఆక్షేపణ, సంబంధిత జీవోని కొట్టివేత. సో కారుణ్య నియామకం అంటే ఏంటండి, అంటే ఒక కుటుంబంలో మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోతే ఏదన్నా కారణాన్ని బట్టి, సో అంటే ప్రభుత్వ ఆలోచనలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆ ఉద్యోగాన్ని ఏంటంటే వారి కుటుంబంలో వ్యక్తికి ఇస్తారు. దీన్ని కారుణ్య నియామకం అంటారు. అయితే కారుణ్య నియామకానికి చనిపోయినటువంటి వ్యక్తికి ఇంకా 7 ఏళ్ళు సర్వీస్ ఉంటే సో వాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తామనేటువంటి ఒక జీవో ఉండేది ఒకప్పట్లో. ఇది చూస్తే మన 1999 ఆగస్టు 24 ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 378. సో దాన్ని అది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పుడు హైకోర్టు కొట్టేసినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే కుటుంబ సభ్యులు చనిపోయారో లేకపోతే అదృశ్యమయ్యారో వాళ్ళ ఇంటి వ్యక్తులకి వెంటనే అర్హులైనటువంటి వారికి వెంటనే వివక్ష రహితంగా వెంటనే వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మరి ఈ హైకోర్టు తెలియచేయటం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో కాబట్టి కారుణ్య నియామకాలను బట్టి ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో కారుణ్య నియామకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వారికి చాలా శుభవార్తగానే చెప్పుకోవాలి. త్వరలో వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఇక ముందు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారికి ఈ జీవో కొంత ఊరటనిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. సో మరి ఏపీ ప్రభుత్వం గమనించి నిరుద్యోగుల్ని ఆదుకోవాలని, మరి విద్యార్థుల యొక్క మరి చదువుల విషయంలో కూడా కొంచెం ఆలోచనతోటి కొద్దిగా మంచిగా అడుగులు వేయాలని చెప్పేసి మరి మనకి ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచించవచ్చు. సో ఎవరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారో టీచర్ పోస్టుల గురించి, పోలీస్ పోస్టుల గురించి, సో మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా కొనసాగించండి. ఖచ్చితంగా మనకు అనుకూలమైనటువంటి అప్డేట్ వస్తుందని నమ్ముదాం. ఓకే, ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.